ఇది కరక్కాయ. ఇది అమలకి ఫలం అండి. ఇది అమలకి ఫలం. ఇది హరితకి ఫలం. హరితకి అంటే కరక్కాయ. హరితకి ఫలం. అమలకి, హరితకి, విభీతకి. విభీతకి అంటే తానికాయ ఫలం. మామూలుగా ఏంటంటే అందరికీ కరక్కాయ ఇంట్లో ఉండేది. దగ్గు వస్తే చిన్న ముక్క. కరక్కాయ పచ్చిది కాదండి. కరక్కాయ వేడి చేస్తే నిప్పు మీద వేపితే అప్పుడు కరక్కాయలో ఉన్న గుణం బయటకు వస్తుంది. దగ్గు చాలా స్పీడ్గా తగ్గుతుంది. కరక్కాయ కాల్చాలి. దగ్గుకి కరక్కాయని కాల్చి తింటే దగ్గు తగ్గిపోతుంది కరక్కాయ. మీరు అదే దీంట్లో డై కోసం కలపాలనుకోండి, పచ్చికాయనే దంచి రసం తీయాలి. అంటే ఈ కాయని అంటే పెట్టి నీళ్ళలో మీద మరగబెట్టాలి. నేను కాల్చక్కలేదు. దగ్గు మాత్రం కాల్చిన కరక్కాయ బొగ్గను పెట్టుకుని తగ్గిపోద్ది. కరక్కాయ గురించి చాలామంది చెప్తారు. కరక్కాయ వాడకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి? ప్రెగ్నెంట్ లేడీస్ ఉట్టి కరక్కాయ తినారంటే అబార్షన్ అయిపోతుంది. ఏదో పుట్టే పిల్లవాడు అంగవైకల్యంతో పుడతాడు. ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తినకూడదు. ముక్కులోంచి రక్తం కాలేవాళ్ళు తినకూడదు. మోషన్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తాకూడదు. నెలసల్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తినకూడదు. బ్లీడింగ్ అవుతూ ఉండగా ఎవరైనా కరక్కాయ తినాలంటే ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది. అంత డేంజర్ మళ్ళీని. కానీ అంత ఎంత మంచిదో ఎంత విషమో అంత మంచిది, ఎంత మంచిదో అంత విషం కూడా. అంటే కొన్ని సందర్భాల వాడకూడదు మేడం. అలా కరక్కాయ వాడుకున్న వాళ్ళు ఇది. అయితే కరక్కాయని కూడా సంవత్సరంతో వాడచ్చు. మనకి 6 ఋతువులు కదండి. 6 ఋతువులు 12 నెలలు కదా. 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉంటుంది. అవునండి. ఏ ఋతువులో ఏ అనుపానంతో దీన్ని వాడితే సంవత్సరం అంతా 6 ఋతువులు అండి. 6 ఋతువులకు 6 అనుపానాలు. అంటే అర్థం ఏంటి? వేసవకాలం అనుకోండి పటిక బెల్లం అనుపానం ఏంటి, వర్షాకాలం అనుకోండి పిప్పళ్ళు అనుపానం, అలా అనమాట బెల్లం అనుపానం. అలా 6 రకాలు మీకు లిస్ట్ నేను ఇస్తాను, అది రాసిస్తాను, అది నా దగ్గర ఉంది. మేము తర్వాత చెప్పుకుందాం అది కరక్కాయ మీద. 6 ఋతువులు 6 అనుపానాలతో మనం తయారు చేసుకోవాలి. ఆ ఋతువులు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతాయి కూడా లిస్ట్ ఇస్తాను నేను. అదేందా అంటే రోజు వేసుకుంటే అలాగా కరక్కాయ అనుపానం మార్చుకుంటూ ఋతువుకి మార్చుకుంటూ వేసుకుంటే ఆ ఋతువులు వచ్చే జబ్బులు రావు. ఎప్పటికీ క్యాన్సర్ రాదు. ఒక కరక్కాయ ముసలితనం రాదు ఎప్పటికీ. అలా మనం కొట్టి పెట్టుకుని ఇంట్లో అందరూ ఫస్ట్ అన్నంలో తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో వచ్చి వేసి తినేయడమే ఆ సీజన్ అంతా, ఆ ఋతువు అంతా, ఆ 2 నెలలు. అలా మనం 6 ఋతువులు చేసుకుని పెట్టుకుని జాగ్రత్తగా ఇళ్ళలో వాడుకుంటే చాలా మంచిది అనమాట అండి. కరక్కాయకి అంత గుణం ఉంది. తానికాయ. ఈ తానికాయ పెచ్చులు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతాయండి. తానికాయ పెచ్చులు కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా చేస్తాయి. పప్పు కూడా మీరు పప్పుని ఇలా పేస్ట్ చేసి పేను కొరకుడు అక్కడ రాసామనుకోండి వెంట్రుకలు వచ్చేస్తాయి, రీగ్రోత్. ఈ 3 కలిసి చేసుకుంటే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం జనరల్గా మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఇంకా జీవితాంతం మనం అన్నం ఎలా తింటున్నామో అలా త్రిఫల చూర్ణం రోజు తినచ్చు. త్రిదోషాలని వాత పిత్త కఫాలని బ్యాలెన్స్గా ఉంచేది త్రిఫల చూర్ణం. కాకపోతే దీనికి ఒక ఫార్ములా ఉంది. అసలు పాత ఫార్ములా ఏంటంటే 1:2:4. అంటే 1 భాగం కరక్కాయ, 2 భాగాలు తానికాయ, 4 భాగాలు ఉసిరికాయ. ఇది ఒరిజినల్ ఫార్ములా. ఇలా చేస్తే త్రిఫల చూర్ణం చక్కగా పనిచేస్తుంది. జనరల్గా ఏంటంటే వేరే దాంట్లో ఉన్నాయని చెప్పేసి అందరూ సమభాగాలు కొంతమంది చెప్తారు, 3 సమంగా చేసేయండి. కొంతమంది ఏం చేస్తారు 1:2:3 అలా చెప్తారు. కానీ ఒరిజినల్గా అయితే 1:2:4 అండి. ఈ 4 ఎందుకు తీశారంటే ఉసిరికాయ రేట్ ఎక్కువ, ఇవన్నీ రేటు తక్కువ. జెండు కూడా 70-20 రూపాయలకి ఇస్తాడు. దానికి రీచ్ అవ్వాలి వీళ్ళు. కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి. వ్యాపారం అయిన తర్వాత ఏంటంటే ఫార్ములాని అడుగుండిపోయాయి, మార్చేశారు. మన సొంత ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం, అసలు ఫార్ములా తీసేసి. కమర్షియల్గా పట్టుకోవడం కోసం ఫార్ములా డిజైన్ చేస్తేలాగా చెరకుడాలు అలా పెట్టారండి. కమర్షియల్గా డిజైన్ చేయాలా, మనందరి కోసం చేశారు వాళ్ళు. చేసిన ఫార్ములాని వీళ్ళు కమర్షియల్గా మార్చుకుని ఫార్ములాలో అంతా తారుమారు చేసి పడేసి. ఇంకొకటి త్రిఫలతో చేయాలి. మీరు బజార్లోకి వెళ్ళి కరక్కాయ ఇవి, ఉసిరికాయలు ఇవి, తానికాయలు ఇవి అన్నాం, ఇచ్చాడు. మనం కొట్టుకున్నాం, పెచ్చులు తీసుకున్నాం, గుండ కొట్టుకున్నాం, చేసుకున్నాం, బాగుంది. 1:2:4 చేసుకున్నాం, బాగానే ఉంది. అయితే అప్పుడు సరిగ్గా పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? నేను బాగానే చేశానే ఇంత కష్టపడి, ఎందుకు పని చేయట్లేదు? అసలు ఆరోగ్యం వేస్ట్, ఇందులో ఏం లేదు. త్రిఫలతో గొప్ప చెప్తారు కానీ ఏం లేదండి అందులో ఏముంటుంది. అలా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది లోపల లోతు తెలియక అలా చెప్తున్నానంటే అర్థం ఏంటంటే లోపల లోతు తెలియక. కరక్కాయ 2 ఏళ్ళ క్రితం వాడాలండి. కరక్కాయ పాతది వాడాలి, ఉసిరికాయ కొత్తది వాడాలి, తానికాయ ఉసిరికాయ కొత్తది వాడాలి. ఉసిరికాయ పాతది 2 ఏళ్ళ క్రితం వాడాలి, ఈ తానికాయ కొత్త వాడాలి. ఈ ఉసిరికాయ చైత్రమాసంలో ఉసిరికాయ వాడాలి. ఇవన్నీ మన షాపులో చెప్తాడు, ఎవరు కలెక్ట్ చేశాడు ఎప్పుడో పట్టుకొచ్చి ఇస్తాడు పుచ్చిపోయిన ఇవిని. ఇక తానికాయ ఏమో 2 ఏళ్ళ క్రితం ఇస్తాడు, కరక్కాయ ఈ సంవత్సరం తెస్తాడు, ఉసిరికాయ ఏమో ఏ కార్తీక మాసంలో కోసింది ఎండబెట్టి ఇచ్చేస్తాడు.
అది పట్టుకొచ్చి కొనగొట్టిన త్రిఫలతో చేసుకుని పని చేయలేదంటే అలాగా. ఎప్పుడు కలెక్ట్ చేస్తే దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయో అలా రాశారు మన వాళ్ళు. త్రిఫలచూర్ణం మీరు చేయాలంటే 2 నెలల ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి, అదేందా? అప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు త్రిఫలచూర్ణం చేసుకోగలుగుతారు. అంటే ఈ సంవత్సరం కరక్కాయలు కొని దాచుకొని నెక్స్ట్ ఇయర్గా ఉంచుకొని, నెక్స్ట్ ఇయర్ చైత్ర మాసంలో ఉసిరికాయలు ఎండబెట్టుకుని తానికాయలు కోసుకొని అయ్యి ఎండబెట్టుకుంటే మీకు ఉగాదికి ఏముంది, ఈ సంవత్సరం ఉగాదికి మొదలెడితే నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మీరు త్రిఫలచూర్ణం చేసుకుంటారు. అది త్రిఫలచూర్ణం ప్రాసెస్. ఏదో 50 పదాలు కొనుక్కొచ్చి 5 నిమిషాలు కొనుక్కొట్టేసుకుని 10 నిమిషాలు వేసేసుకుని నాకు మోషణం లేదంటే ఎలా వద్ది? ఈ స్పీడు యాత్రతో కంపుంచేది. చెప్పేవాళ్ళు కూడా ఏదో కాన్సెప్ట్ చెప్పాలని చెప్పేయడం తప్ప ప్రతి ఫార్ములాకి మంచి చెడు ఉంటాయి. మనం రూపాయికి బొమ్మ బొరిసేలాగో ప్రతి ఫార్ములాకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందరూ మంచిని చెప్పుకుంటూ పోయారు, దాని చెడుని కూడా చెప్పాలి కదా. అంటే ఇలా చేస్తే చెడు, మనం చెప్పిన పద్ధతులు చెప్తే చెడు అంటే నువ్వు ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. ఏం లేదు చేసే 1:3 సమభాగాలని ఏదో ఊదరగొట్టారు అంతే. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అయిపోయింది ప్రపంచం అంతా. అసలు దాన్ని పక్కన పెట్టేశారు. మ్యాక్సిమం మనం చేసుకోవాలని ట్రై చేయాలండి, లేదా చేసేవాళ్ళు ఉంటారు పాపం అలా పర్ఫెక్ట్గా చేసి దాని మీద ఎక్కడ అసలు తూచా తప్పకుండా ఫార్ములాను ఫాలో అయ్యి చేసి కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మార్కెట్ ఉండదు. అలా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా చేసిన వాళ్ళకి తీసుకోవచ్చు. మనం బోలు మంది ఉంటారు చాలామంది కష్టపడి దీని మీద దృష్టి పెట్టి ఎఫెక్ట్ పెట్టి చేసిన ఉంటారు. ఇక గురువింద గింజలు మన తూకంలో ఇవే తూనికలు, గ్రాములు లేవు ఇప్పుడు. గురువింజ ఎత్తు, ఆవగింజంతా అలాగేంటంటే తూకానికి వాడేవారు. ఈ గురువింద గింజ ఒక 4 గింజలు తింటే చచ్చిపోతామండి. గురువింద గింజలు తింటే వాంతులు అయిపోయి డెత్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది పాయిజన్, ఇది విషయం. ఇది గురువింద ఆకు తినచ్చు, ఆకు తీయగా ఉంటుంది, కానీ గింజ చాలా ఔషధం. గురువింద గింజ చాలా ఔషధం. ఈ గురువింద గింజలు ఇంట్లో ఉన్నాయనుకోండి, మీ పేను కొరుకుడు గుండ్రంగా పోద్ది. ఇంద్రలుప్తం అంటే ఇంద్రధనుసులాగా అనమాట. అంటే పేను కొరుకుడు రౌండ్గా సరికిలే ప్యాచ్లు పడిపోతుంది. మాకు చిన్న ఇన్ఫెక్షను. ఈ గురువింద గింజ అరగదీసి గంధం రాస్తే పేను కొరుకు పోతుంది, కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి. అదే దానికి వాళ్ళు ఇంజక్షన్ చేస్తారు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు చేస్తే ఏమవుద్ది, ఇదంతా పొక్కుపోయి లోపల ఉంటే మొలకలు బయటకు వస్తాయి, లేదా మొత్తం పోతాయి. గురువింద గింజ అరగదీసి రాస్తే ఈ మొలకలు వస్తాయండి. గురువింద వేరు ఇంట్లో ఉంచుకొని ప్రెగ్నెంట్ లేడీ మొలక కట్టామనుకోండి, డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు వచ్చేటప్పుడు, కడుపుతో ఉన్న వాళ్ళు ప్రసవం సమయంలో నొప్పులు వస్తున్నప్పుడు ఆ గురువింద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. గురువింద వేరు దాచుకుని ఇంట్లో అది మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. గురువింద ఆకు కొబ్బరి నూనెలు వేసి మరగబెట్టి రాసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది. గురువింద ఆకు పచ్చాకు ఎండాక ఏదో ప్యాకెట్ దొరికిన వేసారనుకోండి, ఉన్నది కాస్త ఊడిపోద్ది. గురువింద ఆకు పచ్చాకు కొబ్బరి నూనెలు వేసి మరగబెట్టాలి. మరగబెట్టి ఆ ఆయిల్ రాసుకుంటే హెయిర్ రీగ్రోత్, హెయిర్ మళ్ళీ గ్రోత్ వస్తుంది, ఫాల్ కంట్రోల్ అయిపోద్ది, ఊడడం తగ్గిపోద్ది, కొత్త ఇంట్లో బయట ఖచ్చితంగా వస్తాయి. వేరేమో మొలక కడితే నార్మల్ డెలివరీ అవుతుంది. ఇవి చిల్లగింజలు చూసారా, ఇదే జన్మనిస్తుంది. ఇదే తేడా చేస్తే పైకి తీసుకెళ్ళిపోద్ది. గురువింద గింజలే తింటే పైకి పోతాం, వేరు కడితే బయటకు వస్తాం. అలా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ఉంటుంది మేడం, కానీ చెప్పరు మన వాళ్ళు. కొన్ని ఉంటాయి సేఫ్గా ఉన్నాయి, ఇక ఇలాంటి చిల్లగింజలు లాంటివి. ఇవి చాలా సేఫ్. ఇవి చిల్లగింజలు అండి, అంటే ఇండుపు గింజలు అంటారు, ఇంగ్లీష్లో క్లీనింగ్ నట్. ఇవి మొట్టమొదటి ఇళ్ళలో ఎందుకు ఉండేవంటే వాటర్ ప్యూరిఫికేషన్ కూడా వాడేవారు. వర్షాకాలం దాచుకుని పిక్కలు వర్షాకాలంలో నీళ్ళు ఎర్రగా వచ్చి మనకి చెరువులో కానీ నదులో కానీ ఆ ఎర్ర నీళ్ళు తెచ్చుకొని ఏం చేసేవారు, బిందులో ఇలా తిప్పితే బిందులో అరగదీసేవారు. ఇతర బిందులు కదా, లోపల రఫ్గా ఉండేది, అది రాగి బింది, దాంట్లో పెక్కేసి బిందులోనే అరగదీసేవారు. ఆ రాపిడికి అంతా ఈ గంధంలో వచ్చి ఆ నీళ్ళలో కలిసేది. మనం ఇలా తిప్పుతుంటే మనం చూస్తుండగానే ఆ ఎరుపంతా తిరిగిపోయి మట్టి అంతా తిరిగిపోయి నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు పైకి వచ్చి ఈ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది. ఆ తేట నీళ్ళన్నీ తీసుకొని చక్కగా తాగేవు. అదే అసలు వాటర్ ప్యూరిఫికేషన్ అంటే. ఇప్పుడు ఏం చేస్తాం మనం, మినరల్ వాటర్ అని చెప్పేసి శుభ్రంగా అందులో అన్నీ లాగేస్తున్నాం. మట్టిగా లాగేది, మనం లాగేదంతా మినరల్స్ కింద లాగేసి కెమికల్స్ కలిపేసి తాగేస్తున్నాం. ఆ తాగడం వల్ల ఇమ్యూనిటీ పోతుంది. ఎండుపెక్క గంధం తింటే షుగర్ కంట్రోల్ అవుతుందండి. డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరినల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. కిడ్నీ ఫిల్టరేషన్ బాగా పెరుగుతుంది దీనివల్ల. ఎండుపు గింజ వల్ల కిడ్నీ ఫిల్టరేషన్ బాగా చేయగలదు. విరోచనాలు అవుతుంది అనుకోండి, విరోచనాలు
ఎండుమిరపకాయ గంధం, గసగసాలు 2 మిక్స్ చేసి వేసుకుంటే మీకు మోషన్స్ తగ్గిపోతాయి. డెలివరీ అసలు మామూలుగా అయితే ఈ గంధం రేసి నాకు ఇచ్చేవారు, నాకైతే తగ్గిపోయేది. ఒక్క డోసుతో మోషన్స్ తగ్గిపోయి. సింపులే కదా, ఈ కొనుక్కోవచ్చు బజార్లు, ఏం కల్తీ చేయలేదండి. ప్రస్తుతానికి చేయలేరు, తర్వాత కూడా ఏం చేయము, కానీ ఇప్పటికైతే ఏం చేయలేరు. ప్లాస్టిక్ రైస్ లాగా తర్వాత చేస్తారు. ఇలాగ ఉంటే మనం కూడా ఏం నేర్చుకోకుండా ఉన్నాం అనుకోండి, మనకు తెలియదు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో. అందుకేంటంటే ఈ గింజలు దాచుకుంటే మనకి మోషన్స్ అవుతున్నా, యూరిన్ ఎర్రగా వస్తున్నా, యూరిన్ కలర్ మారినా ఎల్లోగా కానీ ఎర్రగా కానీ వస్తుంది అనుకోండి, ఈ గంధం వేసిన రోజు నాకితే యూరిన్ వైట్గా వస్తుంది. నిర్మలి అని పిలుస్తారు సంస్కృతంలో. నిర్మలి చాలా నిర్మలంగా ఉంటుంది అన్నమాట. ఇది సేఫ్, ఇది దీనికి ఏమీ చెడు లేదు, సేఫ్ ప్లాంట్. ఈ సీతాఫల గింజలు ఇది తెలుసు కదా మనకి. దీంట్లో పప్పు ఎలా ఉంటుంది, ఈ పప్పు తీసి మెత్తగా నూరి పేస్ట్ లాగా కొంచెం కొబ్బరిని కలిపి క్రీమ్లా చేసి తలకు రాసేయాలండి. రాసేసి గొడ్డు కట్టేయాలి, పేలిపోవడానికి. కొంతమంది నూనెలో మరగబెట్టి రాసుకుంటారు, మరిగిన తర్వాత కుళ్ళు కంపు కూడా అవుతుంది. రాసుకుంటే ఆ రోజు ఆ గదిలో ఉండలేము మనం. వాసన పచ్చి మెత్తగా పేస్ట్లా చేసి నెమ్మదిగా కలంలో అది కొంచెం నూనె కలిపి తలంతా పట్టించేయాలి. లేదా పచ్చిదైన పర్లేదు, కొంచెం నీళ్ళేసి రాసి నూరేసి పేస్ట్ లాగా తలంతా పట్టించి గొడ్డు కట్టేయాలి. కట్టేసి పడుకోవాలి రాత్రి అంతా. పొద్దునకి పేలని చచ్చిపోయి గొడ్డు కంటుకుపోతాయి, ఈ క్లాత్ కంటుకుపోతాయి, దులిపేయడమే. మళ్ళీ కరెక్ట్గా వారం అయ్యాక మళ్ళీ పెట్టేయాలి. ఏమైనా పెట్టలేదు అనుకోండి, దాని ఈళ్ళు ఉంటాయి కదా ఎగ్స్, అవి మళ్ళీ పిల్లలు అయిపోతాయి. అందుకే వారానికి ఒకసారి పెట్టేసాం 4 వారాలు శుభ్రంగా పేలిన పోతే ఎప్పటికీ పేలు పట్టవు. సీతాఫల గింజలు అసలు ఈ మొక్కే క్రిమిసంహారి అండి. ఈ ఆకు గింజ అంతా కూడా చెట్టు గాలి క్రిమిసంహారిని. ఇది పేలిని చంపేస్తే ఆకు ఉంది కదా, పూర్వం ఔషధం సీతాఫల ఆకులో వేసి తీసుకునేవారు. అంటే బాగా పనిచేస్తే ఏమంటుంది. ఈ గుమ్మడి గింజలు, గుమ్మడి పప్పు వెళ్తే వచ్చిన గింజలు, ఈ గింజలు తింటే రోజుని మంచి బలం అండి. పిల్లలకి మంచి బలం, ధాతు పుష్టి. మామూలుగా మోకాళ్ళు అరిపిన వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు పడుతుంది తింటే, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, బాగుంటాయి పప్పు. పూర్వం మన చిల్లరలు ఇవే, కురుకుర్లు అని లేసులు కాదు, నల్ల జీడి పెక్క. ఎవరు ప్రయత్నం చేయకండి. పుల్లతో కరెక్ట్గా 4కి 1 డ్రాప్ రాస్తే కొన్నాళ్ళకి పెరిగి దగ్గు వస్తారు. కొన్నాళ్ళకి పెరిగిన వచ్చిన దగ్గు ఎన్ని కాఫ్ సిరప్లో అయినా తగ్గదు. కరెక్ట్గా పెట్టగలిగేది టెక్నిక్ అనమాట. అంటే ఆ పెట్టించుకున్న కదా 4 కరెక్ట్గా పెట్టాలి. అందరికీ 4 నొక్కడం రాదు, లోపల నొక్కడం 4 పుక్కిపోద్ది. వెరీ డేంజర్ ఇది. కొన్నాళ్ళకి మందుగా వాడేవారండి. ఇలా కత్తితో ఇలా ఘాటు పెట్టి గట్టిగా ఇలా నొక్కి ఆ పుల్లతో తీసి ఆ జీడి కరెక్ట్గా ఆనమని అలా రాసేవారు. నేను కొన్ని వేల మంది పెట్టాను, తగ్గిపోద్ది 1 డోసు. ఇదంత బాధ ఎందుకు, ఇంత రిస్క్ కదా. అదే అలా రాత్రి పడుకోగా దగ్గు వస్తుంది అనుకోండి, అలా చూస్తే కొందరికి ఇలా ఏర్పడి ఉంటుంది అలా ఒక పొడుగ్గా. ఇది పెట్టకలేకుండా సింపుల్గా చెప్పమంటారు ఏమిటి, హోమియోలో హయోసియామస్ అని డ్రగ్ ఉంటుంది. హయోసియామస్ 30, హయోసియామస్ 30 నైట్ డోస్ వేయాలండి. రేపు పొద్దున్న సగం తగ్గింది అనుకోండి, మరి ఇంక డోస్ వేయకూడదు. తగ్గింది కానీ 3 డోస్ వేసారనుకోండి టాప్లో వేసిపోద్ది, మళ్ళీ రివర్స్ అయిపోద్ది. 1 డోసు వేస్తే తగ్గిపోద్ది. 2 డోసులు చూసి ఇంకా కొంచెం ఉంటే 1 డోసు, 1 డోసు లేదా 2 డోసులతో ఆ కొండ 4 పేరు వచ్చిన దగ్గు తగ్గిపోద్దండి. సింపుల్ అన్నమాట. ఇవన్నీ హోమియో కిట్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో చక్కగా. నక్కు స్వామికాయ ఇలాంటివి ఉన్నాయి కొన్ని. జనరల్గా ఇళ్ళలో అందరూ సింపుల్గా వేసుకోవచ్చు. అటువల్ల ఏం చెడు చేయదు, ఎమర్జెన్సీలో బాగా పనిచేస్తాయి. కరెక్ట్గా ఇండికేషన్ చూసుకుని వేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. సింపుల్ అన్నమాట. ఇవన్నీ దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ. మన మందులు అయితే కష్టపడి మనం చేయాలేమో, చేయడానికి దొరకదు, చేసి ఉంచుతారు పాపం కష్టపడి. అవి ఈజీగా దొరుకుతాయి, కానీ వెయిట్ని తెలియాలి మనకి, లాజిక్ తెలియాలి. హైసెన్స్ 30 వేస్తే అది బాగా కొన్నాళ్ళకి తగ్గిపోద్ది, 1 డోసులో పోద్ది. ఈ మామూలుగా అయితే జీడి పెట్టేవాడు, ఈ వైద్యాలు అయినప్పుడు జీడి పెట్టేవాడు. అయితే ఆయుర్వేదంలో ఇది చాలా డేంజర్ అండి. ఇది ఇలా కాలుతంలో వచ్చిన పొగ మనకు తగిలిందనుకో మొహానికి, పొద్దున్న ఇంత లావు అయిపోతాం. చాలా డేంజర్. దీన్ని శుద్ధి చేస్తాం. శుద్ధి చేసి బల్లాతక లేహ్యం చేస్తారు మాకు ఆయుర్వేదంలో. బాగా చిక్కి సెలిమైపోయిన ఎండిపోయినోడికి ఈ లేహ్యం పెడితే మళ్ళీ బలం వచ్చేస్తామన్నమాట. అయితే శుద్ధి చేయాలి, ఇందులోనే యాసిడ్ కూడా పోవాలి. ఏం చేస్తారు అప్పుడు, పాలు, ఆవు పాలు వేసి పిక్కలను వేసి మరగబెడతారు. ఇంకా అక్కడ ఉండరు, ఏ పోయో పెట్టేసి వెళ్ళిపోతే దూరంగా అక్కడ ఉండరు, ఆ పొగలో ఉండరు. పొగ తాగకుండా జాగ్రత్తగా అని చేస్తారు. చేసి అలా పోయిన తర్వాత పాలన్నీ అయిపోయాక పిక్కలు తెచ్చి ఎండబెట్టుకుని గుండ కొట్టి నేతిలో వేయించి అప్పుడు పొడి కొడతారు. ఆ పొడితో లేహ్యం చేస్తారు. బలాత లేహ్యం బయట అమ్ముతారు బజార్లో. కానీ కరెక్ట్గా ఆ సిమ్టమ్స్ అవి చూసిస్తారు. అది మాత్రం తేడా వస్తే ఒళ్ళు వాచిపోద్ది.
తర్వాత దీనికి ఇంకో పేరు, దీని పేరు క్లీనింగ్ నట్ కదా, దీని పేరు మార్కింగ్ నట్. శాఖల వాళ్ళ బట్టలకి మార్క్ చేసుకున్నారు అనమాట గుర్తుగాని. ఆ మార్క్ పెట్టింది కూడా ఇది నాకు ఎలర్జీ అనుకోండి, పడదనుకోండి, ఇది ఒక్కసారి పడదు కొంతమందికి ఎలర్జీ అనుకోండి, ఆ షర్ట్ వేసుకుంటే ఇది ఒళ్ళు ఉబ్బుపోయేది అనమాట, అంత డేంజర్ మార్కింగ్ నట్. చిక్కి శల్యం అయిపోయిన కూడా జీవం పుట్టిస్తుంది, జీవామృతం. ఇదంతా అంత విషము అంత అమృతం అంటే చాలా మంచి ఇది అనమాట జీవామృతం. టీబీ పేషెంట్స్, టీబీ హెచ్ఐవి పేషెంట్స్కి బాగా సన్నగా అయిపోయిన వాళ్ళకి ఇది కానీ పెడితే మళ్ళీ చక్కగా మంచి పుష్టిగా తయారవుతారు, మంచి ఎనర్జీ వస్తుంది, చాలా స్పీడ్గా రోజుల్లోనే మార్పులు కనిపిస్తాయి, అంత మంచిది. అమృత బల్లతగా లేహమంటారు, జీవామృతం పిలుస్తారు, అలా చాలా. అయితే దీంతో కూడా హోమియోలో మందు ఉంది, కానీ మనం అంత హోమియోపతి బాగా అర్థం చేసుకుని డెప్త్కి వెళ్ళి చేయగలిగితే ఈ ప్రపంచంలో క్రూయల్టీ ఉండదండి, చంపే తత్వం ఎవరికి ఉండదు, క్రూరత్వం ఏమి ఉండదు. ఇది కానీ కరెక్ట్గా వాడగలిగితే. హోమియోలో అనకార్డియం ఒక మందు ఉంటుంది. చిన్నప్పుడే పిల్లల్ని మనం కరెక్ట్గా గెస్ చేయగలిగితే హోమియోపతి ఆ డాక్టర్ల దగ్గర ఉంచితే కనుక వాళ్ళు బాగా గెస్ చేస్తారు. వాళ్ళలో ఈ అనకార్డియం టెండెన్సీ ఉందనుకోండి చిన్నప్పుడే, అప్పుడే మందు వేస్తే వాళ్ళు ఇంకా పని చేయరమంటారు. అంటే అనకార్డియం వాళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ నైజం ఎదుటోడు ఏడిస్తే వీడికి ఆనందం అనమాట, శాడిజం. అంటే ఎదుటోడు ఏడడం కాదు, ఎదుటోడు పోతే పేపర్లోని 10 మందిని నరికేసాడు అంటే, ఒక మనిషిని 10 ఏట్లు వేసి నరికేసాడంటే ఆ పేపర్ చూడగానే అబ్బాయి నరికాడు, వీడికి ఆనందం అనమాట లోపల టెండెన్సీ. అలాగా ఈ నరికేవాళ్ళు ఎంత కత్తులు పెట్టుకుని తిరిగే వాళ్ళు అందరూ అనకార్డియం బ్యాచ్. మామూలుగా వాళ్ళకి ఈ మందు వేసామనుకోండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్యాన్సర్ అయినా పోద్ది. రెండోది, ఈ మందు వేసిన తర్వాత రోజు కత్తెట్టుకు వెళ్ళి ఆని వేసి వచ్చేవాడు కత్తి పెట్టుకెళ్తానే ఎవరిని వేయడు, వచ్చేస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్తారు కానీ కత్తెట్టుకెళ్ళవు. అలా ఏంటంటే మనిషి తత్వాన్ని, మనిషి యొక్క నైజాన్ని మార్చడానికి హోమియోలో చాలా మందులు ఉన్నాయండి. మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నపిల్లలప్పుడే మనం మంచి హోమియోపతి తెలిసిన వాళ్ళు ఆ పిల్లల్ని గెస్ చేసుకొని వేయగలిగితే వాళ్ళ టెండెన్సీ పోద్ది, వాళ్ళు మంచి ఆరోగ్యం కూడా, ఏ పెద్ద పెద్ద జబ్బులు రావు, చిన్నప్పుడే అంతం చేయొచ్చు. హోమియోపతిలో అంత డెప్త్ ఇది ఉందన్నమాట. డాక్టర్కి అంత సబ్జెక్ట్ ఉండాలి. ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు పబ్లిసిటీ ఉండదు, వాళ్ళకి బోర్డు పెట్టరు. జైల్లో ఉన్న జైలర్కి, స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్కి హోమియోపతి రావాలండి. జైల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు సార్. సత్ప్రవర్తన చూసారా, 3 నెలలు బయట పంపించేస్తారండి, ఇంకెళ్ళు బయటకు వచ్చాక పని చేయడు, మారిపోతారనమాట. హోమియోపతి మందు వేస్తే ఏ ఏజ్లోనే వేయచ్చు, అతని డెప్త్ని బట్టి పొటెన్సీస్లో వేస్తే మనిషిని తత్వాన్ని మార్చడంలో అద్భుతమైన మందు హోమియోపతి. ఇలాంటి చాలా డీప్ డ్రగ్స్ ఇవన్నీ. ఫిజికల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, లవ్ ప్లేన్, ఇలా హయ్యర్ ప్లేన్స్లో ఉంచున్న దాని నుంచి మార్చగలమంటారు, లోతుగా మార్చగలం. హైయర్ ఆరా అంటున్నామే, ఆ ఆరామే పనిచేస్తాయి ఇవన్నీ. అలా ఏంటంటే ది బెస్ట్ మెడిసిన్. మాస్టర్ గారు మాట అనేవారన్నమాట, ఇకే చెప్పేం విన్నాం కదా, అంటే విన్నారు కదా, విన్న వాళ్ళందరూ చేస్తారా అని అడిగారు ఎవరు. అంటే విన్న వాళ్ళందరూ చేయక్కర్లేదు, విని మరిచినవాడు అవుతాడు. విన్నవాడు కన్నా విని మరిచినవాడు గొప్పడే కదా. అసలు విన్నవాడు కన్నా విని మరిచినవాడు గొప్పవాడు కదండి. విని మరిచారు, ఎప్పుడైనా చూడగానే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కదా, అదనమాట. అందుకని విషయం తెలిస్తే ఇప్పుడు కదా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీకో, మీ పక్కడికో, ఇంకొడుకో ఇది చేసాక ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం మనం. ఒక్క ప్రయత్నమే రేపు పొద్దున 100 అవుతాయి. మీరు చూసి మీ తర్వాత మొదలవుతుంది. ఆ మార్పే రావాలి. ఇప్పుడు ఆ మొక్కలే మనం వేయాలి. సరే, వాటికి ముగిద్దాం, మరి ఇంకో రోజు చెప్పుకుందాం.